పెద్ద పెద్ద ఛానల్స్కి యూట్యూబ్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేసినా చేయకపోయినా శాలరీ వస్తుంది. కానీ ఇలా చిన్న చిన్న ఛానల్స్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తేనే అమౌంట్ పడుతుందన్నమాట. అలా 1 మంత్కి అవ్వచ్చు, 2 మంత్కి అవ్వచ్చు. ఇలా ఫస్ట్ శాలరీ రావాలంటే చాలా కష్టపడాలండి. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా కాన్సంట్రేషన్ అంతా వీడియోస్ మీదే ఉండాలన్నమాట. ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో తెలీదు. 1 మంత్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. నాకైతే 8 మంత్స్ పట్టిందండి. ఈ 8 మంత్స్ ఓన్లీ మానిటైజేషన్ కోసమే. శాలరీ తీసుకోవడానికి ఇంకొక 3 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. ఎప్పుడు $100 కంప్లీట్ అవుతాయో చెప్పలేం కదండి. అలా ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు చాలా కష్టపడాలన్నమాట. మానిటైజేషన్ అయిపోయి కూడా ఇంకా అమౌంట్ తీసుకొని ఛానల్స్ నా ఫ్రెండ్సే బోల్డ్ మంది ఉన్నారండి. ఇలా 1 మంత్కో 2 మంత్స్కో వన్స్ శాలరీ తీసుకునే ఛానల్స్కి స్ట్రైక్ పడ్డదంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ స్ట్రైక్ నాకు అనుకోకుండా పడింది. ఇప్పుడైనా ఎందుకు చెప్తున్నానంటే నాలాగా చిన్న చిన్న ఛానల్స్ బోల్డ్ ఉంటాయండి. ఇలాంటి వీడియోస్ పెడితే కూడా కాపీరైట్ స్ట్రైక్ పడుతుందా అనే విషయం వాళ్ళ వరకు వెళ్తుందనే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. దాంతోపాటు నాకు స్ట్రైక్ వేసిన వాళ్ళు అంటే రవి మంత్రి గారి టీం నుంచి నాకు ఒక స్ట్రైక్ అయితే పడిందండి. డీటెయిల్స్ అన్నీ లాంగ్ వీడియోలో ఇచ్చాను. ఆయన టీం నుంచి నాకు ఇలా స్ట్రైక్ పడడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి. ఫుల్ వీడియో కూడా చేశాను స్ట్రైక్ ఎందుకు పడ్డది ఏంటని. ఛానల్ లింక్ ఈ షార్ట్ కింద రిలేటెడ్గా ఇస్తున్నానండి, చెక్ చేయండి. ఇంతకీ నా స్ట్రైక్ రిమూవ్ అవుతుందా అవదా?